బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పులివెందుల్లో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 3 గంటలకు గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్టుకు చేరుకోనున్న జగన్ రోడ్డు మార్గంలో పులివెందులకు వెళ్తారు. ఓటమి తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గంలో జగన్ అడుగు పెడుతున్నారు. 2 రోజుల పాటు పులివెందుల్లోనే జగన్ బస చేయనున్నారు. మరోవైపు జగన్ పులివెందుల పర్యటనలో భాగంగా జిల్లా నేతలు కార్యకర్తలు సమావేశమయ్యే అవకాశం ఉంది. రోజుకొక నియోజకవర్గానికి చెందిన నేతలు కార్యకర్తలతో జగన్ సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పులివెందుల్లో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 3 గంటలకు గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్టుకు చేరుకోనున్న జగన్ రోడ్డు మార్గంలో పులివెందులకు వెళ్తారు. ఓటమి తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గంలో జగన్ అడుగు పెడుతున్నారు. 2 రోజుల పాటు పులివెందుల్లోనే జగన్ బస చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మరోవైపు జగన్ పులివెందుల పర్యటనలో భాగంగా జిల్లా నేతలు కార్యకర్తలు సమావేశమయ్యే అవకాశం ఉంది. రోజుకొక నియోజకవర్గానికి చెందిన నేతలు కార్యకర్తలతో జగన్ సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, మొత్తంగా అయితే రేపు మాజీ సీఎం జగన్ పులివెందులో పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణ్ భాయ్, 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం మొదటిసారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గానికి వస్తున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో కడపకు చేరుకొని అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాన పులివెందులకు చేరుకుంటారు. దీనికి సంబంధించి పార్టీ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు రేపటి నుంచి 2 రోజుల పాటు పులివెందుల్లోనే పర్యటిస్తారు. అక్కడికే రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో దీనికి ఎన్నికల ఫలితాల విషయాలు కావచ్చు, రేపు భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల విషయంలో జరిగినటువంటి తప్పులు, అలాగే భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నిటి మీద మాట్లాడే అవకాశం ఉంది. మొదటిసారిగా కడప జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోనే చర్చించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మిగిలిన 3 జిల్లాలు కర్నూలు, అనంతపురము, చిత్తూరు, ఈ 3 జిల్లాలతో పాటు సొంత జిల్లా 4 జిల్లాలకు సంబంధించినటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు ఇటు పులివెందుల నుంచి గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డితో పాటు బద్వేలు డాక్టర్ సుధా, అలాగే చిత్తూరులో గెలిచినటువంటి 2 ఎమ్మెల్యేలు రాజంపేట ఆకెపాటి అమర్నాథరెడ్డి. గెలిచిన ఎమ్మెల్యేలు 11 మందిలో దాదాపు 7 మంది రాయలసీమ జిల్లాల నుంచి ఉన్నారు. కాబట్టి వీళ్ళతో చర్చించడంతో పాటు ఓడిపోయినటువంటి అభ్యర్థులతో కూడా గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది, ఎలాంటి ఫలితాలు మనం చూసామో గమనించాము, దీని మీద భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలి, ఈ విషయాల మీదనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అనంతరం 21వ తారీఖు తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం ఉంది. యాక్చువల్ గా ఈ రోజు ఈ సమయానికి పులివెందులకు చేరుకోవాల్సినటువంటి జగన్ అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో ఒకసారిగా తన పర్యటన వాయిదా వేసుకున్నారు. మరోసారి అసెంబ్లీ సమావేశాలు కూడా 24వ తారీఖు వాయిదా పడడంతో తిరిగి తన పర్యటన వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రేపటి నుంచి 2 రోజుల పాటు సొంత నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో అక్కడ లోకల్ నాయకత్వం కూడా పరిశీలిస్తా ఉంది. అందరూ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమన్వయకర్తలకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఖచ్చితంగా జగన్ తో పాటు వాళ్ళందరూ అక్కడికి హాజరు విషయాల మీద చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. కిరణ్ మై. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.